జనహితం రాష్ట్ర సమగ్రాభివృద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని, ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామని, ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. జనసేన విధానాలకు భిన్నమైన అభిప్రాయాలు ప్రచారం చేయవద్దని కోరారు. ఇటువంటి ప్రకటనలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారవుతారని స్పష్టం చేశారు. అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా ఉంటే జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తద్వారా కార్యకర్తల ఆలోచనలు పార్టీకి చేరుతాయన్నారు. అలాగే పొత్తులపై భిన్నంగా ప్రకటనలు చేసే వారి నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నాయకులను ఆదేశించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకి ఆంధ్ర రాష్ట్రం గురించి అవగాహన లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమని అన్నారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం 31వ డివిజన్ పసుపుతోట ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్ పెనుమచ్చ శిరీష సత్యం కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొని ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందిన లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి దూరం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని విమర్శలు చేశారు. నీచ వెన్నుపోటు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో సీఎం జగన్ను ఎదుర్కొనే సత్తా ఏ రాజకీయ పార్టీకి లేదని, ముసలి నాయకుడు పొత్తులు పెట్టుకొని నీచ రాజకీయాలు చేయడానికి పాల్పడుతున్నాడని విమర్శలు చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఒక్క సంక్షేమ పథకాన్నైనా అమలు చేశావా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ను చూస్తే రూపాయి బియ్యం పథకం గుర్తొస్తుందని, వైఎస్ఆర్ను చూస్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుందని, చంద్రబాబును చూస్తే ఏమీ గుర్తురావని ధ్వజమెత్తారు. లోకేష్ ఫామ్ హౌస్లో దాక్కొని రెడ్, ఎల్లో బుక్స్ చదువుకుంటున్నాడన్నారు. హైదరాబాద్లో కూర్చొని రాజకీయాలు చేసే వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లని వెల్లంపల్లి దుయ్యపట్టారు. నువ్వు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పన్నావు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు. నీకు ఎప్పుడైనా కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క పథకం పేరు చెప్పి ఇది నా సొంత పథకం అని చెప్పే పథకం నీకు ఏమనుందా? జీవితంలో రాదు నీకు. ఎందుకంటే ఎన్టీ రామారావు చెప్పంగానే కిలో రూపాయి బియ్యము చాలా మంచి పథకాలు గుర్తుకొచ్చేది. రాజశేఖర రెడ్డి గారు అనగానే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, ఎన్నో పథకాలు ఇంకా గుర్తుకొస్తాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ఈరోజు అమ్మఒడి కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, జగనన్న గోరుముద్ద కానివ్వండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. చంద్రబాబు పెట్టింది ఏముంది చెప్పండి, ఒక్కసారి ఒక్క పథకం పేరు చెప్పండి చంద్రబాబుని. నారా లోకేష్ ఎక్కడున్నా అర్థం కావట్లేదు. దాదాపు ఒక 20 రోజుల నుంచి ఎక్కడ కనపట్ల. ఏదో యోగాలో ఉన్నాడు, గందరగోళంలో బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. మళ్ళీ ఎప్పుడో వస్తాడు ఎలక్షన్స్ ముందు, వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. రెడ్ బుక్ అంటాడు, ఎల్లో బుక్ అంటాడు, ఏయో బుక్కుల పేర్లు చూపెడతాడు. ఇప్పుడు వెళ్ళి ఫామ్ హౌస్లో దాక్కున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటున్నాడు. వీళ్ళు మనకి రాజకీయ నాయకులు ఈ రాష్ట్రానికి అవసరమా? 24 గంటలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్న వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేసే నాయకులు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ ఈ రాష్ట్రానికి అవసరం లేదు, ఇటువంటి వాళ్ళతో అవసరం లేదని చెప్పని 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలోని స్క్రాప్ను సెంట్రల్ నియోజకవర్గ ప్రజల నెత్తిన పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. చందాల సీను దందాలు ఇక్కడ చెల్లవని వ్యాఖ్యానించారు. వాలంటీర్లకు డబ్బులిచ్చి గెలవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కంచుకోటని బోండా ఉమా ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ నందు డివిజన్ అధ్యక్షులు నేలిపడ్ల బాలస్వామి ఆధ్వర్యంలో కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా రాబోయే ఎన్నికలపై కార్యకర్తలను సన్నద్ధం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో 23వ డివిజన్ బలమైన డివిజన్ అని, కార్పొరేటర్ నిలిబండ్ల బాల ప్రజలతో మమేకమై పనిచేస్తారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని స్క్రాప్ను సెంట్రల్ నియోజకవర్గ ప్రజల నెత్తిన పెడుతున్నారని విమర్శించారు.
వెల్లంపల్లి శ్రీనివాస్కు సెంట్రల్ నియోజకవర్గ బోర్డర్లు కూడా తెలియవని చెప్పారు. వెల్లంపల్లి మీద అంతులేని అవినీతి ఆరోపణలు ఉన్నాయని, కరోనా సమయంలో 9 కోట్లు కరోనా పేషెంట్ల పేరుతో కొట్టేశారని, అమ్మవారి నగలు వెల్లంపల్లి నివాసంలో దొరికాయని తీవ్ర ఆరోపణలు చేశారు. వెండి సింహాలు చోరీ చేశారని, ఆర్యవయసుల వనభోజనాల పేరుతో సొంత సామాజిక వర్గానికి చెందిన వారి నిధులు కొట్టేశారని ఆరోపించారు. చందాల శ్రీను దందాలు ఇక్కడ చెల్లవని వ్యాఖ్యానించారు. వాలంటీర్లకు డబ్బులిచ్చి గెలవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కంచుకోటని బోండా ఉమ ధీమా వ్యక్తం చేశారు. స్పందిస్తారు, వెంటనే పని చేస్తారు అనే పేరుంది. దాన్ని నిలబెట్టుకునే విధంగా ఇప్పటి వరకు పనిచేసాం. ఈ 60 రోజుల్లో మళ్ళీ పార్టీ గెలుపు కోసం ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూలంకుషంగా చర్చించాం. మా పార్టీ శ్రేణులకి అందరికీ కూడా డైరెక్షన్ ఇచ్చాం. మరి ఓటర్ లిస్టులు వెరిఫికేషన్ కానిచ్చి ఓటర్ స్లిప్లు ఇచ్చే దాంట్లో కూడా చురుకైనటువంటి ఈ డివిజన్లో అందరం కూడా కష్టపడి పార్టీకి మెజారిటీ తేవటమే లక్ష్యంగా పనిచేస్తాం. ఇవాళ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎక్కడో పశ్చిమ నియోజకవర్గం నుంచి పశ్చిమ నియోజకవర్గంలో పనికిరావు నువ్వని చెప్పి తోసేస్తున్నటువంటి స్క్రాపు వెల్లంపల్లి సీను అలాంటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలని మొయ్యమంటా ఉన్నారు. అంటే అది కరెక్ట్ కాదు. ప్రజలందరూ ఆల్రెడీ ఇతనికి పరిచయం లేదు. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇతను ఎవరో తెలియదు. ఇతనికి సెంట్రల్ నియోజకవర్గ సరిహద్దులు డివిజన్ బౌండరీస్ కూడా ఇతనికి తెలియవు. గత 10 సంవత్సరాల నుంచి స్థానికులు పక్క నియోజకవర్గాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇవాళ వైసీపీ వాళ్ళు ఇక్కడ పోటీకి పెట్టారు. అతని మీద అంతులేని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అనంతరం కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు బోండా ఉమ దిశానిర్దేశం చేశారని చెప్పారు. 2024 ఎన్నికల్లో బోండా ఉమకు 23వ డివిజన్ నుండి మంచి మెజార్టీ ఇస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికలు సెంట్రల్ నియోజకవర్గంలో ఒక మంచికి ఒక చెడుకి మధ్య జరుగుతున్నాయని, ప్రజలు మంచి వైపు నిలబడి బోండా ఉమ్మను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇవ్వటం జరిగింది. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయా, తెలుగుదేశం పార్టీ జనసేనని గెలిపిద్దామని చెప్పి రెడీగా ఉన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ రేపు సునామీ సృష్టిస్తుంది. 165 సీట్లు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో గెలిచి చంద్రబాబు గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకొని అసెంబ్లీలో కాలు పెట్టేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా మరి న్యాయానికి ఓటేయాలి, మంచి వ్యక్తుల్ని గుర్తించి ఓటేయాలి. బోండా ఉమా గారికి అలాగే చంద్రబాబు గారికి చిన్ని గారికి ఓటేయాలని చెప్పి కూడా మేమందరం పిలుపునివ్వటం జరిగింది. రేపు ప్రజలందరూ కూడా మరి తమ యొక్క అమూల్యమైన ఓటు ముద్రని సైకిల్ గుర్తు మీద అలాగే గ్లాసు గుర్తు మీద వేయాలని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ 23 డివిజన్ ప్రజలందరూ కూడా చాలా విజ్ఞానవంతులు. వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఏ ప్రలోభాలకి లొంగకుండా నీతిగా నిజాయితీగా ఉండే వ్యక్తులు 23 డివిజన్ ప్రజలు. కాబట్టి ఈ ప్రజలను మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటుని మిస్ అవ్వకుండా తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులకు వేయాలని చెప్పి మేమందరం కూడా. సీనియర్ ఎన్టీఆర్ నాడు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే నేడు చంద్రబాబు అదే టీడీపీని ప్రతి వాళ్ల కాళ్ల దగ్గర పడేస్తున్నాడని ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల భయంతో చంద్రబాబు బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడని విమర్శించారు. గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడారు. నాడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, నేడు చంద్రబాబు అదే టీడీపీని ప్రతి వాళ్ల కాళ్ల దగ్గర పడేస్తున్నాడన్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని హీనమైన పరిస్థితికి తీసుకొచ్చాడని మండిపడ్డారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా టీడీపీని స్థాపిస్తే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు సపోర్టు చేసి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాడన్నారు. కేసుల భయంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడని, బీజేపీకి చంద్రబాబు ఎంత డబ్బైనా ఇస్తానంటున్నాడని, అవసరమైతే టీడీపీని పూర్తిగా తీసేసుకుని కేసుల నుంచి బయటపడేయమని పెద్దల్ని వేడుకుంటున్నాడన్నారు. నారా లోకేష్ ఓ పనికిమాలిన వ్యక్తని, లోకేష్ను తీసుకొచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. చంద్రబాబును ప్రజలు ఎంత అసహించుకుంటున్నారో ఆయన సభలను చూస్తే అర్థమవుతుందన్నారు. ఈ ఎడిటర్స్ అసోసియేషన్ని నేను కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా కృష్ణరాజు గారు, ఆయన మంచి విశ్లేషకులు. ఆయన విశ్లేషణ వస్తే మేము పాఠం విన్నట్టుగా కూర్చుంటాము. మంచి పాయింట్స్ కూడా నోట్ చేసుకుంటాము. ఎందుకంటే అంత చక్కటి ఫిగర్స్తో ఆయన మరి తన విశ్లేషణలో ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ప్రభుత్వ పథకాల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు.
అంత మంచి విశ్లేషకులు కృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్లో ఉండటం, ఆయన గొప్ప సీనియర్ జర్నలిస్ట్ అవటం కూడా అది నిజంగా అదృష్టమే. అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడుగుతున్నామని, ఓటు అడిగే హక్కు వైసీపీకి మాత్రమే ఉందని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజల్లో ఉండకుండా కరోనా కష్టకాలంలో హైదరాబాద్లో దాక్కున్నవారు ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. వారు పొత్తుల కోసం తిరుగుతున్నారు తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలందరూ జగన్ వెంటే ఉన్నారని, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్లో కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ వైసీపీ నాయకులతో కలిసి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 33 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి, ఎటువంటి సమస్యలు లేవని ప్రజలు చెప్తున్నారని అన్నారు. డివిజన్లో భూగర్భ డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్లు ఇలా ఏ సమస్య వచ్చినా వెంటనే ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడుగుతున్నామని, ఓటు అడిగే హక్కు వైసీపీకి మాత్రమే ఉందన్నారు. తాము ప్రజల్లో ఉంటున్నాము, ప్రజల్లో తిరుగుతున్నామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజల్లో ఉండకుండా కరోనా కష్టకాలంలో హైదరాబాద్లో దాక్కున్న వారు ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. పొత్తుల కోసం తిరుగుతున్నారు తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు. ప్రజలందరూ జగన్ వెంటే ఉన్నారని, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. రాబోయే జనసేన కానీ తెలుగుదేశం కానీ ఏ ఒక్క పార్టీ నాయకులు కూడా ప్రజల్లో లేకుండా కరోనా కష్టకాలంలో హైదరాబాద్లో తలదాచుకున్న వాళ్ళు కూడా ఈరోజు వచ్చి మాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. వాళ్ళు పొత్తుల కోసం తిరుగుతున్నారు తప్ప ప్రజా సమస్యల మీద ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 24లో సీఎం చేసుకుంటాం. మేమందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెంటే అంటున్నారు. అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా మేమందరం పనిచేస్తాం. వైనాట్ 175 దిశగా అడుగులు వేస్తున్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు 175కి 170 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కానివ్వండి, అలాగే సెంట్రల్ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం, అలాగే మా ఎంపీ అభ్యర్థి అయిన కేశినేని నాని గారు కూడా మంచి మెజార్టీతో అందరూ గెలుపు పొందుతారు. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం హ్యాట్రిక్ దిశగా అడుగులు ముందుకేస్తున్నాం. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. మంచి మెజారిటీతో స్థానిక నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని చెప్పారు. టీడీపీ పాలనలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, వైసీపీ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం ఏంటో జగన్మోహన్ రెడ్డి చూపించారని తెలిపారు. ముందుకు తీసుకెళ్తే సీఎం గారు పూర్తి స్థాయిలో దాన్ని మద్దతు ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలోన అది చిట్టిగారు మరిపిల్ల స్మారక నిలయం కింద దాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని రకాల చర్యలు గవర్నమెంట్ నుంచి చేపడుతున్నారని తెలియజేస్తున్నాను. దీన్ని కూడా రాజకీయం చేసి, దీన్ని కూడా రాజకీయంలో ఉపయోగించుకొని చిట్టిగారు కాంస్య విగ్రహం పెట్టింది, 6 అడుగుల విగ్రహం ఇక్కడ పెట్టి అక్కడ చిట్టిగారు ఆఫీసుని కబ్జా చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఒకటే తెలియజేస్తున్నాను, పనిచేసే ప్రభుత్వం మాది, పనిచేసి ప్రజల వద్దకు వెళ్తున్నాము. ప్రతి ఒక్క విషయంలోన మాకు క్లారిటీ ఉంది. మీకు క్లారిటీ ఉంటే మాట్లాడండి. అలాగే పనికిమాలిన దోషాలు చేస్తే మాత్రం దానికి 10 అంతులు బుద్ధి మీకు తెలియజేస్తామని తెలియజెప్తున్నాను. ప్రతి ఒక్కరికి, ప్రతి చివరి వానికి కూడా ఎవరికైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించేటట్టు కూడా మేము కృషి చేస్తున్నాం. తప్పనిసరిగా మా డివిజన్ ప్రజలందరూ కూడా ఎక్కువ ఇక్కడ నార్త్ ఇండియా నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నా సరే కూడా జైన్ సామాజిక వర్గం కానీ ఎవరున్నా కూడా వాళ్ళకి కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ, తప్పనిసరిగా మా మైనారిటీ సోదరులు కానీ, వైశ్య సోదరులు కానీ, ఇంకా మిగిలిన అన్ని కులాల వారికి కూడా ఎప్పుడు అందుబాటులో ప్రతినిత్యం డివిజన్లో పర్యటిస్తూ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం. కావున మేము చెప్పేది ఏంటంటే, మేము ఎంత పనిచేస్తున్నా ప్రజలు మేము కోరేది ఒకటే, మేము ఓటు మా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఈసారి రాబోయే ఎలక్షన్లో మా షేక్ ఆసిఫ్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందా అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నాయకులు ఫోటోలలో, పేపర్లలో, ప్రెస్ మీట్లలో షో చేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ తూర్పారబట్టారు.
తూర్పు నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబశివరావు సూచనల మేరకు 7 కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం దాదాపు 2 లక్షలు విలువ చేసే 2 టిఫిన్ బండ్లు, 5 తోపుడు బండ్లను తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. స్వర్గీయ దేవినేని నెహ్రూ పేరు మీద పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం షో రాజకీయాలతో కాలయాపన చేసిందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దెరి రామ్మోహన్ అసమర్థత వల్లే గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని అన్నారు. కరోనా విపత్కర సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంట్లో పడుకుంటే ప్రజలకు సచివాలయం సిబ్బంది మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా ఉన్నారని చెప్పారు. జన్మభూమి కమిటీలలో టీడీపీ పార్టీ సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చేవారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కుల మత పార్టీలకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు సచివాలయ వ్యవస్థ ద్వారా అందజేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం ఇదే 14 డివిజన్లో దాదాపుగా 5 కోట్ల నుంచి 6 కోట్ల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా ఈరోజు ముందుకెళ్తాం జరుగుతుంది. గడప గడప మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికి గడ మేము వెళ్తాం నాయకులందరూ ఒక సహకారంతో. అంతకుముందు గుడ్ మార్నింగ్ కార్యక్రమం ద్వారా కాలగత ప్రాంతాల్లో మేము తిరగటం, అదేవిధంగా మళ్ళీ మొన్నగారు మా కుటుంబ సభ్యులు గారు ప్రతి ఇంటికి గారు వెళ్ళి, అదేవిధంగా మా నమ్మకం నువ్వే జగనన్న ద్వారా సురక్ష కార్యక్రమం ద్వారా స్థానికంగా ఉన్న మా కార్పొరేటర్ గారు కానివ్వండి, అధ్యక్షుల వారు కానివ్వండి, డివిజన్ నాయకులు కానివ్వండి, ముఖ్య నాయకులు కానివ్వండి, కన్వీనర్లు, గృహసారులు అందరూ గారు ప్రజానికం దగ్గరికి వెళ్ళి ఈరోజు వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నాయా, ఇంకేమైనా సంక్షేమ పథకాలు రావాల్సినవి ఉన్నాయా, ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయా అని చెప్పని కనుక్కునే విధంగా ఈ రాష్ట్రంలో ఏదైనా పార్టీ కరోనా సమయంలో కూడా ప్రజానికానికి అండగా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి. విజయవాడ గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర శతాబ్ది మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పుణ్యమూర్తి మేరీమాతను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గుణదల కొండ భక్తులతో కిటకిటలాడుతుంది. తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధిగాంచిన విజయవాడ గుణదల మేరీమాత తిరునాళ్లు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేసి 100 వసంతాలు పూర్తి చేసుకోవడంతో ఈ ఏడాది శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 2వ రోజు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కులమతాలకు అతీతంగా వేలాదిగా తరలివచ్చిన క్రీస్తు విశ్వాసకులు మేరీమాత ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. కొవ్వొత్తులు వెలిగించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. క్రైస్తవ మత గురువులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు క్రీస్తు భక్తి గీతాలను ఆలపించారు. మత గురువులు క్రీస్తు శాంతి సందేశాలను భక్తులకు వివరించారు. మేరీమాత చర్చి నుంచి కొండపై భాగం వరకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. మరోవైపు విద్యుత్ దీపాల అలంకరణతో గుణదల కొండ దేదీప్యమానంగా వెలుగులు ప్రకాశిస్తూ కొత్త శోభను సంతరించుకుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. గుణదల తిరునాళ్లు రేపు ఆదివారం ఆఖరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు. గుణదల ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగిస్తున్నారు. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. విమోచకుని తల్లిగా మరియు మానవ రక్షణ సహకారిగా మా గుణదల మాతగా ఉండుటకై నీవు పవిత్ర కన్య మరియను నీ పవిత్రాత్మ వరాలతో సమృద్ధిగా నింపితివి. ప్రతి ఒక్కరి సొంతింటి కల నిజం చేయాలన్న సంకల్పంతో అతి తక్కువ వడ్డీ రేట్లకే హోమ్ లోన్ మంజూరు చేస్తున్నామని కెనరా బ్యాంక్ సర్కిల్ 1 జనరల్ మేనేజర్ పి రవివర్మ మీడియాకు వెల్లడించారు. ప్రజల అవసరాల దృష్ట్యా అతి తక్కువ వడ్డీ రేట్లకు సులువైన పద్ధతులలో హోమ్ లోన్, వెహికల్స్ లోన్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శని ఆదివారాలలో విజయవాడ సిద్ధార్థ ఫార్మా మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమ్ లోన్ రిటైల్ ఎక్స్పో సద్వినియోగం చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు.
కెనరా బ్యాంక్ విజయవాడ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో హోమ్ అండ్ వెహికల్ లోన్ రిటైల్ ఎక్స్పో గాయత్రి నగర్లోని విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పోను కెనరా బ్యాంక్ సర్కిల్ 1 జనరల్ మేనేజర్ పి రవివర్మ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హోమ్ అండ్ వెహికల్ లోన్ స్టాల్స్ను పరిశీలించిన అనంతరం పలు ఆటోమొబైల్ కంపెనీలు ఏర్పాటు చేసిన నూతన డిజైన్ కార్లను ప్రారంభించారు. అనంతరం మీడియాతో జిఎం రవివర్మ మాట్లాడుతూ కెనరా బ్యాంకు 22 లక్షల కోట్ల టర్నోవర్తో 9,000 శాఖలతో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా సేవలు అందిస్తోందని గుర్తు చేశారు. విజయవాడ రీజనల్ ఆఫీస్ పరిధిలో 72 బ్రాంచీలు ఖాతాదారులకు బ్యాంకింగ్ రంగ సేవలు అందిస్తూ ఉండగా వాటిలో 2 ప్రాసెసింగ్ సెంటర్ల ద్వారా హోమ్ అండ్ వెహికల్ లోన్లను అతి తక్కువ వ్యవధిలోనే మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ ఏడాది హౌస్ అండ్ వెహికల్ లోన్ కింద 1,500 కోట్లను ఇప్పటివరకు మంజూరు చేసినట్లు తెలియజేశారు. ఇక రేరా ప్రాజెక్టు కింద హోమ్ లోన్స్ను త్వరితగతిన మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్న ఆయన అతి తక్కువ వడ్డీ రేట్లకే సులువైన పద్ధతుల్లో వాయిదాలు చెల్లించే విధంగా తమ హోమ్ లోన్స్ ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ రిటైల్ ఎక్స్పోలో 15 బిల్డర్స్ తమ స్టాల్స్ ఏర్పాటు చేశారని, వీటితో పాటు ఆటోమొబైల్ డీలర్స్ కూడా హై అండ్ లేటెస్ట్ డిజైన్స్తో కూడిన కార్లను ఎక్స్పోలో ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది 22 లక్షల కోట్ల టర్నోవర్తో కెనరా బ్యాంకు ప్రజలకు విస్తృత సేవలు అందిస్తోందని వివరించారు. మంచి ఒక స్టాండర్డ్ ఇల్లు దొరుకుతుంది, ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉండేటట్టు ఇల్లుగా. అలాగే ఒక ఫైనాన్సర్స్ దగ్గర పోతే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని పూర్తిగా చదివి మంచి ప్రాజెక్ట్ అంటేనే మా యొక్క కస్టమర్స్కి ఆ ఇల్లుని కొనడానికి వాళ్ళు రికమెండ్ చేస్తారు. అలాగే ఒక మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. అలాగే రీపేమెంట్ పీరియడ్ కూడా వాళ్ళకి యొక్క అనుగుణంగా ఉండేటట్టు చూస్తారు. అది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మా యొక్క కస్టమర్స్కి మరి మా యొక్క కస్టమర్లకి కాకుండా ఇలాగ ఒక ఎక్స్పో పెట్టి, అంటే ఎప్పుడైతే ఎక్స్పో పెడతామో ఇది అందరికీ వాకిన్ కస్టమర్స్కి వాకిన్ పీపుల్కి దగ్గర ఇక్కడ వచ్చి వాళ్ళు చూసుకొని వాళ్ళు ఒక కన్విన్స్ అయితే ఇక్కడ దాదాపు ఈరోజు 15 నుంచి 20 బిల్డర్స్ వాళ్ళు స్టాల్స్ పెట్టారు. సో అందరూ మీరు కొంచెం ఒక 10 నిమిషాలు టైం తీసుకొని ఈరోజు వచ్చి చూస్తే వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంది అండ్ ఈవినింగ్ ఇంకా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చక్కగా వచ్చి సేద తీరచ్చు. రెండోది మీకు నచ్చిన ఇల్లు చూడొచ్చు. అది మరి ఫ్లాట్ రూపంలో కానివ్వండి, ఫ్లాట్స్ ఒక ఆల్రెడీ 80% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయ్యి రెడీగా మూవ్ అయ్యేటి ఉన్నాయి. రెండోది విల్లా ప్రాజెక్ట్స్ చాలా మందికి డ్రీమ్. Doctor, family lawyer. In the similar way, when the customer is availing a housing loan with us, definitely the relation with the customer with bank will be minimum 30 years. Why? Because the repayment is fixed for housing loans is 30 years. During the 30 years period, the particular customer will be having lot of requirements for his family members. Say for his education loans, for children education loans, Canara Bank is coming forward to extend the education loans at minimum TAT, and at the same time when the customer wants to avail a loan, vehicle loan, to travel with all the friends, all his family members in one car, so Canara Bank is ready to come. మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దామని జమాతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మీడియా కార్యదర్శి జహీరుద్దీన్ విజయవాడ నార్త్ అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ పిలుపునిచ్చారు. ప్రస్తుత భావితరాల భవిష్యత్తును రక్షించే గురుతర బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని గుర్తు చేశారు. సామాజిక బాధ్యతగా జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 నుండి 18వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఒక బృహత్తర కార్యక్రమం జమాఅతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సనత్ నగర్లోని జమాఅతే ఇస్లామీ హింద్ కార్యాలయం నందు ఇందుకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జమాఅతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మీడియా కార్యదర్శి జహీరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా జమాఅతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఒక ఉద్యమం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ఉద్యమం ద్వారా విస్తృత స్థాయిలో అనేక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలలో మరియు అవకాశం ఉన్న ఇతర చోట్ల గెట్ టుగెదర్ కార్యక్రమం ప్రాధాన్యత పరంగా అధికారులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. సామాజికవేత్తలతో కలిసి సంయుక్తంగా కళాశాలల్లో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం విజయవాడ నార్త్ అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ఆఫీస్ అండ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ వరల్డ్ రిపోర్ట్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 269 మిలియన్ల ప్రజలు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారారని చెప్పారు.
వీరిలో 35 మిలియన్ల మంది మాదక ద్రవ్యాల సంబంధ రుగ్మతలతో బాధపడుతున్నారని తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ప్రస్తుత భావితరాల భవిష్యత్తును రక్షించే గురుతర బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పబ్లిక్ రిలేషన్స్ బాధ్యులు జనాబ్ లతీఫ్ గుర్తు చేశారు. అందరూ కూడా మునిగిపోతారు. పక్క ఇల్లు కాలిందంటే నా ఇల్లు కాలదు అని అనుకోవడం పొరపాటు. అన్ని ఇళ్ళు కాలిపోతాయి. కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టిన విషయం ఏంటంటే, మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని 8వ తారీఖు నుంచి 18వ తారీఖు ఒక 10 రోజులు ఈ వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాం. ఇందులో ఏంటంటే ప్రత్యేకించి యువత కానివ్వండి, అంటే ఇంతకుముందు సాధారణ ప్రజలు టార్గెట్గా ఉండేవారు, కానీ ఆ తర్వాత యువత టార్గెట్ అయ్యారు. ఇప్పుడు పిల్లలు టార్గెట్గా ఉన్నారు అంటే ఇది భవిష్యత్తులో ఎంత తీవ్రంగా ఉంటుంది దీని యొక్క పరిస్థితి అనేది మనం ఆలోచించాలి. అంటే స్కూల్ పిల్లలు కానివ్వండి, కాలేజ్ సాధారణ యువత కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎలాంటి పరిస్థితులకి లోనయ్యి తర్వాత తరాలకి మనం ఏం అందజేస్తున్నాము అనేది ఒక ప్రశ్న మనందరికి కూడా ఉంది. మలేరియా, డెంగీ జ్వరాలు సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సీనియర్ ఎంటమాలజిస్ట్ కొండారెడ్డి అన్నారు. కృష్ణలంక బ్రహ్మరాంబపురంలోని డ్రైనేజీలను పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే క్షేత్రస్థాయి నుంచి మలేరియా, డెంగీ లాంటి జ్వరాలు నివారించవచ్చని తెలియజేశారు. కృష్ణలంక బ్రహ్మరాంబపురంలో డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించి ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. డోర్ టు డోర్ సర్వే నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కలగజేశారు. డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు సోకకుండా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సబ్ యూనిట్ 2 అధికారి శ్రీనివాసరావు, సూపర్వైజర్లు గౌరీశంకర్, శరత్చంద్ర, ఆంజనేయులు, రాఘవరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. మళ్ళీ వాళ్ళకు వస్తాయి. ఇట్లా చుట్టుపక్కల అందరికి ఒకరికి ఈ దోమలు కుట్టడం వల్ల ప్రసారం అవుతాయి. అవేర్నెస్ ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే, శుభ్రంగా బయట కూర్చున్నప్పుడు ఈడ ఫుల్ చేతులతో మనం బట్టలు వేసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు దోమతెరలు వాడాలి. దోమలు కుట్టకుండా మనము కాపాడుకోవాలి. లేకపోతే దోమలు కుట్టిన తర్వాత ఎక్కడో చోట బయట నుంచి వచ్చి ఆ క్రిములు, వైరస్ సంబంధించిందో, మలేరియా, పారాసైట్ సంబంధించిందో ఒకరి నుంచి ఒకరికి దోమల ద్వారా స్ప్రెడ్ అయ్యి మళ్ళీ అందరికీ ప్రబలమైంది. సో ఇవన్నీ జాగ్రత్తగా మీరు పాటించి, ఆ ఫ్రిడ్జ్లో ట్రేలో ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్ ట్రే అవి వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవడం, తొట్లు క్లీన్ చేసుకోవడం, బకెట్లలో నీళ్లు చాలా వరకు మనం స్టోర్ పెట్టకుండా ఎప్పటికప్పుడు యూజ్ చేసుకొని మనం ఇట్లా బౌల్లో పెట్టుకోవాలి. వర్షాకాలంలో బయట పెట్టి ఇటువంటి ఓపెన్ కంటైనర్స్ వర్షం నీరు దాంట్లో పెట్టేసి, కొంతమంది ఏం చేస్తారు, పనికిరాని వస్తువులు మాకు పనికిరావయా, అది మేము యూజ్ చేయడం లేదంటారు, బయట పెట్టేస్తారు. వర్షపు నీరు దాంట్లో వచ్చేసి దోమలు గుడ్లు పెట్టేసి అందరికి దోమలు బాగా ఉత్పత్తి దోమలు ఉత్పత్తి ఎక్కువైతే మనకులో ఉండేటువంటి క్రిములు ఉన్నాయి, అవి ఒకరి నుంచి ఒకరికి ప్రసారం అవుతుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు చేసి మన చేతుల్లోనే మనకు ఆరోగ్యం ఉంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం కార్యక్రమం రేపు ఇచ్చాపురం నుంచి ప్రారంభం అవుతుందని టీడీపీ మైనార్టీ నాయకులు ఫతావుల్లా తెలిపారు. శంఖారావాన్ని కూడా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని, బ్రహ్మరథం పట్టాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో సీటు విషయమై చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ ఇంకా ఎవరికీ ఎటువంటి హామీ ఇవ్వలేదని, పొత్తుల విషయం ఇంకా తేలలేదన్నారు. సీటు తనకేనని, ఇన్ఛార్జినని ఎంఎస్ బేగ్ ప్రకటించుకోవడాన్ని తప్పుపట్టారు. టీడీపీ మైనార్టీ నాయకులు ఫతావుల్లా వన్ టౌన్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎటు చూసినా టీడీపీ ప్రభుత్వం రావాలని, చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి చంద్రబాబును ఎప్పుడు ముఖ్యమంత్రిని చెయ్యాలా అని ప్రజలు తహతహలాడుతున్నారని అన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తారని లోకేష్ హామీ ఇచ్చారన్నారు. నారా లోకేష్ శంఖారావం కార్యక్రమం రేపు ఇచ్చాపురం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. శంఖారావాన్ని కూడా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని, దీన్ని కూడా బ్రహ్మరథం పట్టాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో సీటు విషయమై చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ ఇంకా ఎవరికీ ఎటువంటి హామీ ఇవ్వలేదని, పొత్తుల విషయం ఇంకా తేలలేదన్నారు. తనకు సీటని, ఇన్ఛార్జ్ అని ఎంఎస్ బేగ్ ప్రకటించుకోవడాన్ని తప్పుపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం రావాలని, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగిందని ప్రజలు కోరుతున్నారు. అలాగే ప్రజలు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలని
ప్రజలు తహతహలాడుతున్నారు. అలాగే మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చేపట్టిన పాదయాత్రను బ్రహ్మాండంగా అనుకున్న దానికన్నా ఎక్కువ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదరించారు, సక్సెస్ చేశారు. తిరువూరు మీటింగ్లో గొడవ జరిగినప్పుడు ఎంపీ పక్కన ఉన్నాడు. తిరువూరు మీటింగ్కు గొడవ చేస్తానికి వెళ్తున్నాను అని కేసీ నాని సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఈ ఎంఎస్ బేగు నాని గారితో ఉన్నాడు. తిరువూరులో గొడవ జరిగినప్పుడు బేగ్ నాని గారితో ఉన్నాడు. తిరువూరు గొడవ జరిగి మేము ఇలా చేసాం, గొడవ పార్టీని నాశనం చేస్తున్నామని కేసీ నాని సజ్జల రామకృష్ణారెడ్డికి దారిలో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఫోన్ చేసేటప్పుడు ఎంఎస్ బేగ్ ఆయనతోనే ఉన్నాడు. మరి ఈరోజు ఆయన నారా లోకేష్ గారు నాకు హామీ ఇచ్చారు అని చెప్పుకోవటం చాలా విడ్డూరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి పోస్టులలో పీఈటీ పోస్టులు లేకపోవడంపై డివైఎఫ్ఐ, ఏపీ వివిపిఎస్ విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టాయి. గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో పీఈటీలకు తీవ్రమైన అన్యాయం చేశారని మండిపడ్డారు. కష్టపడి చదివి ఎన్నో ఆశలతో ఉన్న 80,000 మంది పీఈటీలకు మెగా డిఎస్సి ప్రకటించి 4,000 పీఈటీ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నేల తలరాసి చేసిన తప్పును ఒప్పుకొని పీఈటీ పోస్టులను మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో డివైఎఫ్ఐ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా మెగా డిఎస్సీ ఇవ్వాలి. మెగా డిఎస్సీలో కనీసం 4,000 అయినా పీఈటీ పోస్టులు ఇవ్వకపోతే మాత్రం రాబోయే ఎన్నికల్లో తగిన శాస్త్రీయ ప్రభుత్వానికి చెప్తామని సందర్భంగా తెలియజేస్తాం. గవర్నమెంట్కి కళ్ళు కనిపిస్తలేవు. అదేవిధంగా మొన్న తీసినటువంటి ఎస్ఏపీఈడీలు 667 పోస్టులు చూపించి కేవలం ఈరోజు దానిని 390 పోస్టులకు కుదించడం జరిగింది. ఇదే అంటే పీఈటీలు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి లెక్కలేదు. ఖచ్చితంగా ఈ డిఎస్సిలో పీఈటీ పోస్టులు భర్తీ చేయాలి. తగ్గించినటువంటి పీడీ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలి, ఫిలప్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లాల వారిగా ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం. ప్రతి వ్యక్తుల మీద తల మీద చేతులు పెట్టి మిమ్మల్ని సింధుని చేస్తా, పివి సింధుని చేస్తా, జ్యోతి సురేఖం చేస్తా, పుల్లాల గోపీచంద్ లాంటి క్రీడాకారులను తయారు చేస్తా అన్నారు. మరి పీఈటీలకే భవిష్యత్తు లేకపోతే క్రీడాకారులను తయారు చేస్తారా అనేది ఎంతవరకు వాస్తవం అనేది కూడా అర్థం చేసుకోవాలి. అందుకనే పీఈటీ పోస్టులు ఈ మెగా డిఎస్సీలో ప్రకటించాలి. ప్రకటించకపోతే ఆందోళన కొనసాగుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. కాపు సామాజిక వర్గంపై విజయవాడ సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తే సహించేది లేదని ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కాపులు తలుచుకుంటే సెంట్రల్ నియోజకవర్గంలో డిపాజిట్లు రాకుండా చేస్తామని హెచ్చరించారు. కాపు సామాజిక వర్గంపై సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్ రావు పేర్కొన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ సీనియర్ కాపు నేతలపై గతంలోనూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు. వంగవీటి రాధాకృష్ణపై దాడికి రెక్కి నిర్వహించిన ఘటనతో కూడా వెల్లంపల్లికి సంబంధాలున్నాయని ఆరోపణలు చేశారు. వంగవీటి మోహన్ రంగా అనుచరుడుగా ఆయన ఆశయ సాధన కోసం టీడీపీ నేత బోండా ఉమా పనిచేస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యల పట్ల నిరంతరం ఉమా పోరాడుతున్నారన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వెల్లంపల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. అవినీతి అక్రమాల కారణంగా పశ్చిమ నియోజకవర్గం సీటు కోల్పోయారని విమర్శలు చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి అన్యాయం చేసే విధంగా మల్లాది విష్ణు సీటును లాక్కున్నాడని ధ్వజమెత్తారు. పోండా ఉమాపై దుర్భాషలాడటం దుర్మార్గమని, మరో ఇలాంటి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ఖబర్దార్ వెల్లంపల్లి అంటూ బేతు రామ్మోహన్ హెచ్చరించారు. చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా అతి దారుణం. ఎందుకంటే వంగవీటి మోహన రంగా గారికి అనుచరుడుగా ఉన్న బొండా ఉమ పార్టీ తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ కూడా ఆయన ఈ నియోజకవర్గంలో సెంట్రల్ నియోజకవర్గంలో అందరి యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి. మొన్న వైసీపీ సునామీలో కేవలం 15 ఓట్ల తేడాతోటి మరి ఓడిపోవటం అనేది కూడా జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రజల సమక్షంలో మరి చేస్తూ ఉమాగారు చేస్తున్నటువంటి పని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ మరి ఈ వెల్లంపల్లి సీను వ్యాఖ్యలు ఓడిపోయిన తర్వాత 4.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లో వస్తున్నాడని చెప్పడం, వ్యాఖ్యలు చేయటం అది చాలా దారుణం. మరి
ఆశా వర్కర్లకు దీర్ఘకాలికంగా సెలవులు లేవని, మెటర్నిటీ లీవులు లేక అనేక రకాల ఒత్తిళ్లకు గురై పనిచేస్తున్నారని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు. అనేక మంది ఆశా వర్కర్లు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. సాధారణ సెలవులు, మెడికల్ లీవులు, మెటర్నిటీ లీవులు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ప్రమాదంలో చనిపోతే 6 లక్షల రూపాయలు ఇవ్వడానికి, మట్టి ఖర్చుల కోసం 20,000 రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించిందని అన్నారు. సంక్షేమ పథకాలు అమలుకు ఒక కమిటీని ప్రభుత్వం నియమించిందని, ఆ సిఫార్సులను పరిశీలిస్తామని చెప్పారన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అదనపు పోస్టులు భర్తీ చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి 2-3 నెలల్లో జాయింట్ కమిటీని ఏర్పాటు చేసి వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. జనవరి 12వ తేదీన ఒకసారి, 7వ తేదీన ఒకసారి, అలాగే 9వ తేదీన ఒకసారి చర్చలు జరిపింది. 9వ తేదీన జరిగినటువంటి చర్చల్లో కొన్ని అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి యూనియన్ ప్రతినిధుల మధ్య ఒప్పందాలు కుదిరాయి. వాటికి సంబంధించి ప్రధానంగా కనీస వేతనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్ని ఆశాలుగా మార్పు చేసే విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిర్ణయం చేయాలనేది చెప్పారు. దీర్ఘకాలికంగా ఆశా వర్కర్లు సెలవులు లేవు, మెటర్నిటీ లీవ్ లేదు, మెడికల్ లీవ్ లేకుండా అనేక రకాలైనటువంటి ఒత్తిడికి గురై పనిచేస్తూ ఉన్నారు. అనేక మంది ఈ కాలంలో ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి వాళ్ళందరికీ కూడా సెలవులు కావాలని అడిగాం. ప్రభుత్వం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి పోరాటాలకి క్రింది స్థాయిలో రాజకీయ జోక్యం తీవ్రంగా పెరుగుతూ ఉంది. 8వ తేదీన పోరాటానికి ఏదైతే మా సమస్యల పరిష్కారానికి వచ్చామో ఈ వర్కర్ల పైన తిరిగి వెళ్ళిన తర్వాత ఆయా జిల్లాల నుంచి పోలీసులు వచ్చి ఇళ్లకొచ్చి భవిష్యత్తులో మీరు పోరాటాలకు వెళ్ళొద్దు అని చెప్పేసి లెటర్ల మీద సంతకాలు పెట్టాలని చెప్పేసి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అలాగే వర్కర్లకు కూడా గ్రామాల్లో రాజకీయ జోక్యం తీవ్రంగా పెరుగుతూ ఉంది. అనుక్షణం ప్రతి ప్రభుత్వ పథకాల్లో కూడా వర్కర్లు లింక్ అయి పనిచేయాలని, లేదంటే కనుక మిమ్మల్ని విధుల నుండి తొలగించడానికి BHSNC కమిటీలు మా చేతుల్లోనే ఉన్నాయని చెప్పేసి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. భామా కలాపం 2 సినిమా ఈ నెల 16న ఆహాలో విడుదలవుతుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని సినీ నటి ప్రియమణి తెలిపారు. భామా కలాపం సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిందని, దానికి సీక్వెల్గా వస్తున్న భామా కలాపం 2 కూడా అందరికీ వినోదాన్ని పంచుతుందని చెప్పారు. ఈ సినిమాలో యాక్షన్, సెంటిమెంట్, డ్రామా, ట్విస్ట్స్ అండ్ టర్న్స్ డబుల్ ఉంటాయని తెలిపారు. భామా కలాపం 2 సినిమా ప్రమోషన్లో భాగంగా బృంద సభ్యులు నగరానికి వచ్చారు. విజయవాడలో హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్కులో హీరోయిన్ ప్రియమణి, సీరత్ కపూర్, శరణ్య సందడి చేశారు. మీడియాతో మాట్లాడుతూ భామా కలాపం ఫస్ట్ పార్టును ప్రేక్షకులు ఎంతో ఆదరించారని చెప్పారు. ప్రజల ప్రేమ ప్రోత్సాహంతో భామా కలాపం 2 తీయటం జరిగిందని అన్నారు. ఈ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరచదని తెలిపారు. భామా కలాపంతో పోలిస్తే భామా కలాపం 2లో యాక్షన్, సెంటిమెంటు, డ్రామా, ట్విస్ట్స్ అండ్ టర్న్స్ డబుల్ ఉంటాయని తెలిపారు. భామా కలాపం 2లో చాలా పాత్రలున్నాయని, ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఫుల్గా ఉంటుందన్నారు. ఈ సినిమాను కూడా ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. ఎక్కడ డిసప్పాయింట్ మీరు అవ్వరు, అది బాగా చూసుకున్నారు. దీనికి భామా కలాపం కన్నా భామా కలాపం 2లో అన్ని డబుల్ ఉంటాయి. లైక్ ఐ సెడ్ ఇన్ అ వీడియో బిఫోర్, యాక్షన్ డబుల్ ఉంటాయి, సెంటిమెంట్ డబుల్ ఉంటాయి, డ్రామా డబుల్ ఉంటాయి, చాలా 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 ప్లాట్స్ అండ్ ట్విస్ట్స్ చాలా ఉంటుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్. సో మేమైతే రెడీగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము. వీఆర్ రెడీ విత్ అవర్ ప్రోడక్ట్. మీ ముందు 16th రాబోతుంది. And we just hope that you give us more love, more support, more encouragement, and also make Bhama Kalapam 2 a super hit. Likewise, I've also come to Vijayawada, I think, the second time, and it feels great being here. This place is really warm and welcoming. It's always felt like that. Bhama Kalapam 2 is a very, very big deal. It's a great deal because part 1, pedda success unnai. So this following, I think we've kind of tried to level up in terms of the grandeur of the film, and the entire team has put in a lot of effort creatively. నేను ఇది సెకండ్ టైం. లాస్ట్ టైం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో వచ్చాను విజయవాడకి. ఇప్పుడు మళ్ళీ భామా కలాపం 2తో వచ్చేసాను. 1 మీ అందరికీ చాలా నచ్చింది, అలాగే 2 కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. విత్ డబుల్ ఫన్, డబుల్ థ్రిల్ అండ్ యాక్షన్తో వచ్చేస్తున్నాము ఈసారి. మా అనుపమ అక్క చెప్పినట్టు డెఫినెట్గా డిసప్పాయింట్ అయితే అవ్వరు, చాలా బాగుంటుంది. అంతే, ఇంకా Feb 16th వెయిట్ చేస్తున్నాం మేము కూడా మీతో పాటు.
Feb 16th మీతో పాటే కలిసి సినిమా చూస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.